ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ఇక అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామా? సో వృషభ రాశి వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు నాకు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ ఒక బెస్ట్ రాశి ఇది. కానీ ఈ మాటను చాలా మంది యాక్సెప్ట్ చేయటం లేదు. మీరు చెప్పినట్లుగా చాలా మంది చెప్తున్నారండి. నా మాటలని మళ్ళీ వేరే అస్ట్రాలజర్ వీడియోలు కూడా చూస్తున్నాను, అందరూ అలానే చెప్తున్నారండి. బట్ మేము ఫీల్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఈ మెసేజ్ లాస్ట్ మంత్ కూడా చెప్పాను. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటే ఇమ్మీడియట్గా అస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే గ్రహాలు బాగున్నప్పుడు చేసుకోక, గ్రహాలు బాగలేనప్పుడు చేసుకోక, ఇంక జీవితంలో మీరు ఎప్పుడు చేసుకుంటారు? మరి చాలా మంది మకర రాశి లాస్ట్ మంత్ ఫోన్ చేశారండి. టాప్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఫిల్మ్ పొలిటీషియన్ దగ్గర నుంచి చాలా మంది మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటి శని అయిపోయిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసామండి, కానీ లేదండి అని చెప్పేసి. నేను చాలా మంది హారోస్కోపులు డీటెయిల్డ్ అనాలిసిస్ చేశానండి, మంచి రెమెడీస్ ఇచ్చాను. వాళ్ళ వరకు సపరేట్గా ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేశాను అనమాట. అలానే వృషభ రాశి వాళ్ళకు కూడాను గోచార రీత్యా బాగుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఏదైనా ఒక గ్రహం కనుక సరిగా వీళ్ళకి బాగలేదు అనుకుంటే వేద విపరీత వేద ఉన్న కాన్సెప్ట్లు వచ్చేసి ఆ చెడు చేసే గ్రహాన్ని చెడు చేయకుండా వేరే ప్లానెట్స్ చాపేస్తుంది. ఇంత మంచి టైం వృషభ రాశి వాళ్ళు నాకు తెలిసి ఇంక మరలా వస్తుందో లైఫ్ లో అయితే తెలవదు. రియల్లీ అండి, రియల్లీ చాలా బెస్ట్ టైంలో ఉన్నారు. ఈ టైంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉండి ఏదైనా కనుక ఇంకా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ దశాభుక్తిలో ఎక్కడైనా గనక ఉంటే ఆ పర్టికులర్ దశాభుక్తికి సంబంధించిన జపాలు చేయించుకొని ఒక రోజు గనక ఒక చిన్న హోమం లాంటిది ఏదైనా గనక చేయించుకోగలిగితే ఈ హడ్డిల్స్ పోతాయండి. ఫ్లష్ ఒక వాటర్ ధన ప్రవాహం వీళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకని నేను ప్రతి వీడియోలో లాస్ట్ 2-3 months స్పెసిఫికల్ నొక్కి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు చాలా మంది నా చుట్టూ ఉన్న వాళ్ళు వృషభ రాశి వాళ్ళు చూస్తున్నాను అనమాట. నాకు అది సెన్స్ అవుతాను అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఉంటది, ప్రాబ్లం లేకుండా ఏమి ఉండదు, బట్ మరీ ఆగిపోకూడదండి. అందుకని ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా నాకు కాల్ చేయండి, చూద్దాం అసలు వాళ్ళు ఎందుకు రాలేదు ఏంటి అనేది. ఒక R&D లాగా, ఒక రీసెర్చ్ లాగా చేయొచ్చు కదా. వాళ్ళ యూజ్ అయితే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది కదా లైఫ్ లో. ఇంకా అంతకుమించి ఏం కావాలి? ప్రాబ్లం లేని వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేసేసేయండి లైఫ్. నిజంగా ఉందండి, మీరు సీరియస్ గా ఎఫర్ట్ పెడుతున్నాము, ఎక్కడో మాకు అర్థం కావాలి. హోల్ టాపిక్ ఇస్ చాలా బాగుంది వృషభ రాశి వారికి, ముఖ్యంగా ధనం విషయంలో. మాకు రావట్లేదు, మరి మేము వృషభ రాశి కదా అంటారా? ఫోన్ ఎత్తి కాల్ చేయండి. ఎందుకంటే కాల్ చేయడానికి అయితే మీకు డబ్బులు అయితే ఫ్రీయే, జియో వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు కాబట్టి. నేను రిసీవ్ గా నాకు కాల్స్ చార్జెస్ పడాలి కాబట్టి ఫస్ట్ ఆ పని చేయండి, చూద్దాం. నెక్స్ట్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్ తర్వాత చూద్దాం. సో ఇది రాశి వాళ్ళు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం చాలా మంది చాలా కామన్ గా ఉండే పేర్లు, ఆంధ్రాలో తెలుగు రాష్ట్రాల్లో ఉండే పేర్లు మొత్తం ఇందులోని వృషభ రాశిలోనే ఉంటారు. ఫస్ట్ ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ పేరు వెంకట్, ఓకే, వాసు, ఈ కామన్ పేర్లన్నీ చాలా ఇందులో ఉంటాయి. వీరాంజనేయులు, వీరు, వీర, ఈ పేర్లన్నీ చాలా వరకు మనకి కామన్ గా వృషభ రాశి వాళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇందులో మనం చూసుకుంటే 3 గ్రహాలు వీళ్ళకి అదృష్టం. అగైన్ ఈ మంత్ కూడా వీళ్ళకి వెన్నంటుంది అనమాట. వీళ్ళకి 6వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయండి. 5వ స్థానంలో 1 గ్రహం, అంటే 4 మంత్లీ మారే గ్రహాలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. అదృష్టం అంటే నక్క తక్కువ దగ్గర ఏదైనా రాసిందంటే ఇది వీళ్ళకి కూడాను. అగైన్ మీరు అనుకోవచ్చు ఏమంటే మాకు బాగలేదని, అందుకని నాకు ఫోన్ చేయమని చెప్తున్నానండి. స్టేట్మెంట్ వీళ్ళ గురించి ఇచ్చి నాకు అలవాటు అయిపోయింది ఈ రాశి వాళ్ళకి. ఒకటి ఏం చెప్తారంటేనండి, ఈ రాశి వాళ్ళకి 6వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడండి. ఇప్పుడు దాకా వీళ్ళకి శత్రువులు ఎవరైనా కనుక ఇబ్బంది పెట్టి ఉంటే ఇక నుంచి వీళ్ళకి శత్రువాదం ఉండదు, రాసి పెట్టుకోండి. శత్రునాశంత, శత్రువులు అంతమయ్యేలాగా ఉంటారంట వీళ్ళకి ఎవరైనా కనుక శత్రువు ఉంటే. అందుకని మీకు శత్రువులు ఎవరైనా ఉంటే శుభ్రంగా రాసి పెట్టుకోండి. దేవుడా నాకు వీళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఇది నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఈ వీడియో చూసినట్టు శత్రువాదం ఉండదు అంటే వీళ్ళు బాధ లేకుండా పోవాలని చెప్పేసి ఒకటి ఆ సంకల్పం చేసి పెట్టేసుకోండి. అది ఫ్రీ రెమెడీ. నెక్స్ట్ 6వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి, బంగారం కొనుక్కోవాలనుకున్నా, షాపింగ్ కొనుక్కోవాలన్నా కానీ, ఏదైనా కనుక మెటల్స్ లాంటివి కొనుక్కోవడానికి సంపదల విపరీతంగా వచ్చేస్తాయి. నెక్స్ట్ బుధుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల సక్సెస్ వస్తుంది. కార్యం ఏదైనా కనుక చేస్తే ట్రాన్సాక్షన్స్, అది మనీ కానివ్వండి, అమ్మటం కానివ్వండి, కొనటం కానివ్వండి, ఎనీథింగ్ విచ్ ఈజ్ అ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఇయర్ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సూపర్ సక్సెస్ వచ్చిన మంత్ ఇదండి, రాసి పెట్టేసుకోండి. US లో జాబులు లేవనుకుంటున్నారు, H1B వీసా లేదనుకుంటే ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, వాళ్ళ అసిస్టెంట్ ఒక స్టేట్మెంట్. ఈ కన్ఫ్యూజన్ చాలా మంది
నాకు కూడా ఫోన్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ మధ్య, వాళ్ళ న్యూస్లు ఎక్కువ చూస్తున్నాయి, తెలుగు న్యూస్లు పోయేసి. నేను నిజం మీరు నమ్మట్లా, ఆంధ్రాలో తెలంగాణ న్యూస్లు మర్చిపోయాను నేను, ఆ న్యూస్లు ఎక్కువ చూడాల్సి వస్తుంది. మరి బికాస్ మీకు కాల్స్ అటు నుంచి ఎక్కువ వస్తుంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను క్యూరియాసిటీగా ఉన్నాను, ఏ స్టేట్మెంట్ వస్తుంది నెక్స్ట్ టైం మార్నింగ్, ఏ స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పేసి. అందుకని వీళ్ళకి సాఫ్ట్వేర్ లో వాళ్ళు ఉన్న వాళ్ళకి సూపర్ సక్సెస్ఫుల్ అంటే మనం చెప్పుకోవాలంటే బుధుడు 6వ ఇంట్లో విజయాన్ని తీసుకుని వచ్చేస్తున్నారు అనమాట. అంటే ఏమవుతుందంటే ఒక గ్రహం సూపర్, 2వ గ్రహం సూపర్, 3వ గ్రహం సూపర్ అయినా అది సూపర్ అయిపోతుంది. 5 మోస్ట్ ఇంపార్టెంట్, 6వ ఇంట్లో శుక్రుడు విపరీతమైన లక్కుని తీసుకొస్తాడండి. పర్టికులర్ పిల్లల రూపంలో, క్రియేటివిటీ, లవ్ రొమాన్స్ విషయంలో సూపర్ సక్సెస్ అనమాట. అంటే ఇటు లవర్స్, అటు ఎంప్లాయీస్, ఇటు రియల్ ఎస్టేట్ పీపుల్, బిజినెస్ పీపుల్, హోమ్ మేకర్స్, ప్రతి ఒక్కరికి సౌభాగ్యంగా సూపర్ గా ఉండే మంత్ ఏదైనా రాశి ఉందంటే అది ఈ రాశి వాళ్ళే. ఇది పండగల సీజన్ కాబట్టి, అంటే దీని ప్రకారం ఎక్కువగా ఇళ్ళు ఉత్సాహంగా పండగలన్నీ జరుపుకుంటూ ఉండేసి, తర్వాత అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకోవటం, భవానీ మాలలు వేసుకోవటం, ఇలాంటి మాలలన్నీ వేసుకుంటే ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. అందులోని కుజుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే మహర్షులు, సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల శత్రువుల మీద విజయం వస్తుంది, ధనం సంపాదించుకుంటారు, యత్న కార్యానుకూలత్వం. ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో ఎక్కడ వీళ్ళకి ఆటంకాలు రానేరావు. ఇప్పుడు కుజుడు వచ్చేటప్పటికి ఇంకా బాగా సూపర్ సపోర్ట్ తీసుకొస్తున్నాడు. వీళ్ళకి ఏం చెప్తారంటే వస్త్ర లాభం, ధాన్య లాభం, ధన లాభం, యశస్సు. ఇంకేం కావాలి? నెక్స్ట్ మనోల్లాసు, మనసంతా చాలా ఖుషిగా హ్యాపీగా ఉంటుంది. ధర్మ సిద్ధి, అంటే ధర్మబద్ధంగా ఏదైనా కనుక పని కనుక చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి రిజల్ట్ వచ్చి తీరాలి. అంతేగా. సో ఈ ప్రకారం, బట్ ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలంటే, అంటే ఓవర్ అంబిషన్స్ తో పట్టుకొని అనవసరమైన భార్యాభర్తలు గొడవ అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి. శుక్రుడు వీళ్ళకి 5వ ఇంట్లో ఉండటం వల్ల, శుక్రుడు 5వ ఇంట్లో ఉన్న, గురుడు 5వ ఇంట్లో ఉన్న, వీళ్ళకి ఏమవుతుందంటే మహాభాగ్య యోగం అని చెప్తారు. వీళ్ళకి మహాభాగ్య యోగం పట్టబోతుంది కాబట్టి దీన్ని 5th హౌస్ లో ఉండటం వల్ల వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతూ ఉంటుంది. పిల్లల విషయంలో చాలా బాగుంటుంది. క్రియేటివిటీ, పర్టికులర్గా లవ్ రొమాన్స్ ఇట్లాంటి విషయంలో ఎవరైనా ఉన్నా కానీ, లవ్ మ్యాటర్స్ ఏదైనా డిస్కస్ చేసుకోవాలనుకున్నా, ప్రపోజల్ చేసుకోవాలనుకున్నా, లవ్ షుడ్ కన్వర్ట్ యాజ్ ఎ మ్యారేజ్, ఇది రైట్ టైం అని మనం ఈ రాశి వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో వాళ్ళకి చాలా మందికి పెళ్లిళ్ళు కూడా అయినాయండి. నాకు తెలిసిన వాళ్ళు నాకు ఇన్విటేషన్ కార్డులు పంపించారు, ఇన్విటేషన్ కార్డులు. సో మరి నక్షత్రాల ప్రకారం కూడా ఎలా ఉందండి వీరికి? నక్షత్రం ప్రకారం వీళ్ళకి ఇది బాగలేదని చెప్పడానికి లేదండి. కృతికా నక్షత్రం వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ ధన ప్రాప్తి చాలా బాగుంది, రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చేస్తుంది. ఒక్క విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి. ఒకటి బంధనము, భయం. అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్స్ట్రా వచ్చినా గానీ ప్రాబ్లం. ఒక జాబ్ ఆఫర్ వస్తే లేనప్పుడు ఒక 2-3 ఆఫర్లు వస్తే అది ఇంకొకటి ప్రాబ్లం. వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో వీళ్ళకి సపోర్ట్ కావాలి, మెంటల్ సపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఈ టైంలో ఒకటి విష్ణు ఆలయాలను దర్శించుకోవాలి, 2 అంటే వాళ్ళ మెంటార్స్ ని, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ని, లేదంటే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టైంలో. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి అగైన్ ధన ప్రాప్తి బాగుంది, రాజ్య లాభం బాగుంది. 2 విషయాల్లో, ఒకటి బంధనము, భయపడుతూ ఉంటారు, ఏదో ఒక విషయం వీళ్ళకి బాధిస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఈ బాధించడం, నేను గెస్ట్ చేయటం, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఏదో ఒక విషయంలో భయపడాల్సిన సిచ్యువేషన్స్ అయితే వచ్చేస్తుంది. కేర్ఫుల్ గా ఉండాలి. సేమ్ వయసు వరుస జెంట్స్ అయితే కనుక లేడీస్ ద్వారా ఏదో ఒక విషయంలో భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇది ఒక్క విషయంలో. మృగశిర నక్షత్రాలకి జయము ప్లస్ జయము, ధనము ప్లస్ ధనము, అంతా ధనము మయమే ఉంది. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు కొంచెం ఎవరన్నా ఉంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఎలా ఉందో, అంతా పాజిటివ్ గా ఉంది. బంధనము, భయము, ఈ 2 విషయాలు ఈ నక్షత్రం వాళ్ళకి కూడా ఉందన్నమాట. బట్ ఇక్కడ నేను ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ బంధనము మనకి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ది బెస్ట్ టెంపుల్. మనం పెంజర్ల అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మనం విజిట్ చేసాం. అక్కడ ఒక్కసారి విజిట్ చేసి పర్టికులర్ సాఫ్ట్వేర్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి సమస్య ఏదైనా ఉండి సొల్యూషన్ దొరకపోతే ఆ టెంపుల్ దగ్గర కూర్చొని కొంచెంసేపు మెడిటేషన్ చేసి వస్తే ఆ వచ్చే ఫీడ్బ్యాక్, ఆ వచ్చే వైబ్రేషన్స్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయండి. అది చాలా మందికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇంతే, ఇంకా వేరే పెద్ద ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ అయితే ఏమీ లేదు. మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, ఏదైనా కనుక ట్రావెల్ చేస్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి అగైన్ కొత్త పని ఏదైనా స్టార్ట్ చేసే ముందు కొంచెం ఆగి బెస్ట్ టైం చూసుకొని బెస్ట్ ముహూర్తం పెట్టుకొని స్టార్ట్ చేస్తే కార్యహానిలో ఆటంకాలు లేకుండా ఉంటుంది. బట్ ఓవరాల్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎక్కడా కూడా ఎలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లము, ఛాలెంజెస్ ఈ రాశి వాళ్ళకి ఏమీ లేవు అని మనం చెప్పుకోవచ్చు. ఎస్. సో ప్రాబ్లం లేకపోయినా కూడా పాజిటివ్ రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. మరి అలాంటి వాళ్ళు ఎట్లా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అంటారు రెమెడీస్ త్రూగా? నేను రీసెంట్ గా నాకు అమెరికా నుంచి
పెద్ద బిజినెస్ చేస్తారు, ఒక రీసెర్చ్ లాగా చేయమని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ చాలా మంది అశ్వం కలుస్తూ ఉంటారు, రెమెడీలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకు స్పెసిఫిక్ ప్రాబ్లం వచ్చిందనమాట. అందులో నేను చూసింది ఏంటంటేనండి, ఒక్కొక్క ఇప్పుడు గోచార రీతి ఇది బాగుంది, కానీ జన్మ జాతకంలో బాగా లేకపోతే దశాభుక్తికి అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి అన్నది క్వశ్చన్. దీనికి జనరల్ గా ఆ పర్టికులర్ గ్రహానికి సంబంధించి సంపూర్ణ శాంతులు చేపించుకుంటారు. ఏం చేస్తారు, జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేసేసుకుంటూ ఉంటారు. బట్ రీసెంట్ గా నేనేం చేస్తున్నట్టు, ఏ గ్రహం అయితే బాగలేదు దానికి కరస్పాండింగ్ దశ మహావిద్యల్లో ఉగ్ర రూపమైన అమ్మవార్లు ఉంటారు. ఈ మంత్రాలను కూడా తీసుకొని ఇవి రెండు కంబైన్ చేసి నేను చేస్తూ ఉన్నానండి. రిజల్ట్ చాలా బాగా వస్తుంది, చాలా క్విక్ గా వస్తుంది అనమాట. ఎందుకంటే దశ మహావిద్యల్లో ఏ అమ్మవారిని తీసుకున్నా, వారాహ అమ్మవారు, కాళిక అమ్మవారు, లేదంటే మాతంగం ఎవరిని తీసుకున్నా కానీ రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఇస్తారనమాట. సో ఈ రెగ్యులర్ గా చేసే మనకి వేదాల్లో చెప్పినా కానివ్వండి, రెగ్యులర్ ప్యాటర్న్ కి ఇవి కూడా యాడ్ చేయటం వల్ల చాలా ఎక్కువగా రిజల్ట్ వస్తుంది. ఇది చేయించుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరికి సజెషన్. పెద్ద ఖర్చు కాదండి, కానీ రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు కనకదార స్తోత్రం మనం చదువుకోవచ్చు, హనుమాన్ చాలీసా మనం చదువుకోవచ్చు. వాటికి రిజల్ట్ రెగ్యులర్ గా చూసుకుంటూ ఉంటే ఒక ప్రొటెక్షన్ షీల్డ్ గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ దశాభుక్తులు మారిపోతాయో అవి సరిగా లేనప్పుడు ఓవర్ నైట్ వచ్చి అన్ని నెత్తిన పడిపోతాయి. అది ఆ శక్తి సరిపోదు. అప్పుడు మనం సపోర్ట్ తీసుకోవాలి. ఓకే, మనకు తెలిసిన పండితులని, బ్రాహ్మణులను వాళ్ళని అప్రోచ్ అవ్వటం, జ్యోతిష్ శాస్త్రం చెక్ చేయించుకోవటం, వాళ్ళు కూర్చోబెట్టి ఒక 20 మంది 30 మంది పండితులు మొత్తం దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటే ఆ తీవ్రత అనేది మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట. ఇవి ఎక్కువగా చేస్తున్నాం. బట్ వీళ్ళకి ఫస్ట్ రెమెడీ ఏంటంటే అన్ని పండుగలు చక్కగా హ్యాపీగా జరుపుకోవాలి. ఇండివిజువల్గా ఎవరైనా కనుక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మనకు వచ్చుకోవచ్చు. భార్యాభర్తలు ఏదైనా కనుక విషయం ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, తెలుగు వాళ్ళకి పాశుపత అభిషేకాలు చాలా బాగా పవర్ఫుల్ గా వర్క్ అవుతాయి. ఎందుకంటే నార్త్ వాళ్ళకి కొన్ని వర్కౌట్ అవుతాయి, మనకి సౌత్ వాళ్ళకి వర్క్ కావు. కొన్ని మనకి తమిళనాడు వాళ్ళు బాగా పవర్ఫుల్ గా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ పాశుపతాలు చాలా ఈజీగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే అర్జునుడు వచ్చేసి ఇంద్రకైలాద్రి మీద పాశుపతాస్త్రాన్ని ఇక్కడ సంపాదించుకున్నాడు. అందుకని అంటే మన నేల మీద పాశుపతాస్త్రం ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చిన అర్జునుడు ఇక్కడ చేసుకుని పోయిన అక్కడ పోయి అక్కడ కార్యాలు తిన్నప్పుడు మనం ఆ ప్లేస్ లో ఉండి మనం ఎందుకు ఆడుకోకూడదు? చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది మనకి. అందుకని శ్రీశైలం ఉన్నా కానివ్వండి, ఇంకోటి ఉన్నా కానీ, మనకి ఇంకొక కైలాసం కావాలని పార్వతీదేవి అని అడిగినప్పుడు శ్రీశైలం చూపించాడు శివుడు. మనం శ్రీశైలం దగ్గర చుట్టూ తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఎంతమంది ఉండి మనం అంత పెద్ద ఉపయోగించుకోకపోతే ఎట్లా చెప్పండి? అందుకని చెప్పేసి అదే పొరుగుండి పుల్లగొంగరు అని చెప్పేసి ఎక్కడెక్కడో చూసి ఏదేదో కాదు. మనకి లైఫ్ లో మన తల్లిదండ్రులు ఇచ్చినవి, మన పెద్దవాళ్ళు ఇచ్చినవి వీటిని వదిలిపెట్టకూడదు. మన దేవతలు, మన వాళ్ళు మనం చేసుకో. పాశుపతాలు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. నాకు చాలా సంతోషం ఏమంటే డే 1 నుంచి నేను పాశుపతాలు చేయించుకోమని చాలా మంది చేయించుకొని మెసేజ్లు చేస్తుంటారు. లోకల్లో ఉన్న పురోహితులు, పూజారులు వాళ్ళు నాకు మెసేజ్ చేసి కనుక్కుంటారు, ఏమండి మీ ఒకళ్ళు వచ్చారండి, మీ పేరు చెప్పారండి, ఎలా అండి, ఏంటండి ప్రొసీజర్ ఏంటండి. అందులో పేర్లు ఉంటాయి కానీ లోన కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, ద్రవ్యాలు అవన్నీ మారుతూ ఉంటాయి. క్లారిఫికేషన్ తీసుకుంటూ ఉంటాయి. నాకు చాలా సంతోషం వేస్తుంది, అంతే హ్యాపీ అండి అది వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటే. ఇవన్నీ ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ సొల్యూషన్ ఈస్ నెక్స్ట్ టు యూ. బట్ అది కరెక్ట్ గా పట్టుకోండి, ఇన్ టైంలో చేయించుకుంటే, రైట్ డైరెక్షన్ రైట్ ప్రొసీజర్ లో చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. బట్ జీవితాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేయాల్సిన ఒక రాశి వృషభ రాశి వాళ్ళు. బాధపడకండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.